ప్రశాంత్ ఏంటి విషయము ఫోన్లో బాగా నిమగ్నమైన ఏవేదో చూస్తున్నా ఏం చూస్తున్నా ఏముందన్న ఒకప్పుడు పేపర్ చూసేటోళ్ళము ఇప్పుడు ఫోన్ చూస్తున్నాము అలవాటు అయిపోయినాము అదే పరిస్థితి అందరిది కూడా ఏదో ఇప్పుడు పేపర్లు ఏది మన గ్రూప్ ఒకసారి ఓపెన్ చేసి వార్తలు ఏదో చూడు ఒకసారి ఏ గ్రూప్ ఎప్పుడు వచ్చే గ్రూప్లే కదా గివే పొలిటికల్ గవే కొట్టుకుంటూ గవే తిట్టుకుంటూ నిన్నంతా అడావుడు చేసిరు కదా గ్రామ సభ అని ఏదో చేసి మొత్తం అంతా లొల్లి చేసి గ్రామ సభలో పోలీసు బందోబస్తు ఎందుకు ఏమో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారో తెలియదు కావాలని లొల్లి పెడుతురా లేకపోతే వాళ్ళు తిట్టుకోవడం సరిపోయింది ఒకరినొకరు దూషించుకోవడం సరిపోయింది ఏమలా ఎప్పుడు ఈ రాజకీయాలు ఎప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటాం కానీ ఇంకేమైనా కొత్త వార్త ఏమైనా చెప్పరాదు ఏందో ఇది సైబర్ మోసాలంటబ్బా సైబర్ మోసాలా అదే ఎక్కడిది కొత్త తరగతి దందాలు కలెక్టర్ల పేర్లు చెప్పి మోసాలు చేస్తారంట ఏ ఊరిక నువ్వు కొత్త చెప్తున్నావు అంత చెవిలో పువ్వే కాలీఫ్లవర్ లా పెడుతున్నావు నువ్వు కలెక్టర్ల పేర్లు వాడుకొని కలెక్టర్లే ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మా పేర్లు వాడుకొని ఇలా చేస్తున్నారు అని చెప్పి విజయవాడ కలెక్టర్ జరిగిందంట గుంటూరు దగ్గర ఇది ఎక్కడిది అయ్యో అప్పుడేదో మొన్న చూసినావా ఒకప్పుడు దొంగతనాలు ఇంట్లో పోయి దొంగతనాలు చేసేటోళ్ళు ఇప్పుడు ఒక క్లిక్ తో దొంగతనాలు చేస్తా ఉన్నారు సైబర్ మోసం ఏం జరిగింది అసలు ఏం జరిగింది దాదాపుగా సైబర్ మోసాలు ఏం చేస్తున్నారంటే అందరికి లింకులు పంపిస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఏం తెలియదు మాకేం తెలుసు అయ్యా మన గ్రూప్ లో ఏముంది చదువుతా ఉంటుంది చదువు రాదు సైబర్ మోసాలు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే దాన్ని దుర్వినియోగం చేస్తూ నేరగాలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు ఒకప్పుడు రాత్రి వేళ దొంగలు ఇంట్లో చొరబడి దోపిడీలు చేయడం సాధారణమైంది ఇప్పుడు సైబర్ నేరగాలు ఇంట్లో నుంచే క్లిక్ కొడుతూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు అయ్యో బ్యాంకు లేని వాళ్ళకి ఎట్లా ఖాతాలు ఉంటాయి మొబైల్ వాడేళ్ళకి ఏం ఖాతాలు ఉంటాయి చెప్పు ఏదో హలో అంటే హలో అని అంటావు నువ్వేమో ఇప్పుడు సైబర్ మోసాలు అంటున్నావు బ్యాంకులు అంటున్నావు కలెక్టర్లు అంటున్నావు ఎవరా కలెక్టర్ల గురించి మాకు చెప్తావా నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా తింటే ఏం చేస్తున్నావు డబ్బులు లేవు ఫోన్పే చేస్తున్నావు అవునా గూగుల్ పే చేస్తున్నావు అవునా ఇవన్నీ నువ్వు వాడుతున్నప్పుడు సైబర్ నేరగాలు కూడా అదే చేస్తున్నారు ఏదో లింకులు పంపిస్తున్నారు ఏదో ఓపెన్ చేస్తావు నీకు తెలిసిన వాళ్ళ పేర్ల మీద లేకుంటే అరే ఫలానా కలెక్టర్ గారి పేరు మీద వచ్చింది గ్రూప్ ఓపెన్ చేయి ఏం గ్రూప్లో ఇవన్నీ పొలిటికల్ గ్రూప్లే పడాయి అని ఏం లేవు చూడు ఏదో చూడు ఇగో చెప్తా మంచిగా చెప్పు ప్రశాంత్ మంచిగా చెప్పు నిజాలు చెప్పు అబద్ధాలు చెప్పకు ఓకేనా సైబర్ మోసాలు అంటే చాలా మంది చెప్తున్నారు కానీ ఏంది ఈ కలెక్టర్లు కూడా ఈ మోసాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇండియా లెవెల్లో హైయెస్ట్ చదువు చదివి ఆ కొలువు వచ్చిందంటేనే మస్తు అది ఉంటారు వాళ్ళు గాళ్ళ కూడా నువ్వు ట్రాప్ చేస్తున్నావు గాళ్ళను కూడా ఏదో పంపిస్తున్నావు అంటే ఇది ఎక్కడే నమ్మశక్యంగా ఉందా ఇప్పుడు చదివిన వార్త చదువు చూస్తా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సైబర్ మోసగాళ్ళు కొత్త ఎత్తుగడలకు దిగారు 6 అడుగుల అధికారులైన జిల్లా కలెక్టర్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు దోచేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి పేరుతో ఫేక్ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్టు అసలు విషయం చెప్పినావు గీడ చెప్పినావు గుర్తుందా ఏం చదివినావు చెప్పినావా ఫేక్ ఖాతాలు ఫస్ట్ స్టార్ట్ చేసారు అది మర్చిపోయినాం మనం మరి అది చెప్పాలి ప్రశ్నలకు జనాలకు ఫేక్ ఖాతాలు అంటే జనాలకు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఫేక్ ఖాతాల గురించి అవగాహన రావాలంటే మనం మాట్లాడితేనే కదా అదే సైబర్ క్రైమ్ చేయాలంటే ఫస్ట్ ఫేక్ ఖాతాలు స్టార్ట్ చేయాలి అది ఎవరి పేరు మీద చేసిరు కలెక్టర్ల పేరు మీద మరి ఆ ముక్క చెప్పు ఫస్ట్ నువ్వు సైబర్ క్రైమ్ ఏదో లింక్ అంటే మాకు తెలియాలి కదా పూర్తిగా న్యూస్ మాట్లాడినా నన్ను ఏడ మాట్లాడు సగం చెప్తున్నావు ఊరుకో అన్ని సగం చెప్తున్నావు ఈ మధ్య అందరు సగం చెప్తున్నారు నువ్వన్నా పూర్తిగా చెప్పు జనాలకి మంచిగా చెప్తాం ఎవరు సగం ఎవరైనా బయట ఎవరో సగం ఏమనంటే సైబర్ క్రైమ్ ఏమనంటే అసలు సైబర్ క్రైమ్ ఎందుకు జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఈ కలెక్టర్లు కొలువు చేసేటోళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారంటే మరి ఆశామాషి కాదు తెలివేకుందా లేకపోతే ఇంకేదో చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తానండి ప్రజలకు కలెక్టర్ల హెచ్చరికలు ఈ ఘటనలపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజలను అప్రమత్తం చేశారు నకిలీ ఖాతాల కలెక్టర్ల పేరుతో వచ్చిన సందేశాలు నమ్మవద్దు ఒకటి రెండవది డబ్బు పంపవద్దు అపరిచిత నంబర్ల నుంచి డబ్బులు అడిగితే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు ఫోన్పేలో ఎవరైనా డబ్బులు పంపించి తిరిగి మా డబ్బులు మీకు బై మిస్టేక్గా వచ్చాయని తిరిగి మా డబ్బులు మాకు పంపించండి అంటే మటుకు అప్రమత్తంగా ఉండండి ఎవరి డబ్బులు ఎవరికి పంపించకండి మీకు ఒకవేళ వస్తే అలాగే ఉండండి అని నేను చెప్తున్నాను ఇంకా ఉండు సైబర్ పోలీసులకు ఫిర్యాదు ఇలాంటి సందేశాలు ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి ఇది చాలా ముఖ్యమైనదండి ఇలాంటి సందేశాలు మీకు వచ్చినా ఫోన్ చేసి మీ వాళ్ళు ఎక్కడైనా ఇలా తప్పిపోయారు మనం ఫోన్లో హలో మనం ఫోన్ చేస్తూ ఉన్నాం మనకు ఫోన్ రింగ్ కంటే ముందు
ఇవన్నీ చెప్తా ఉన్నారు, అది జాగ్రత్తగా మీరు పాటించండి. ఎందుకంటే రీసెంట్గా మొన్ననే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత హ్యాకింగ్ ఘటన ఎలా జరుగుతుందంటే, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి మొబైల్ ఫోన్ హ్యాక్ చేయబడి ఆయన పేరుతో మెసేజ్లు పంపినట్లు వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి మోసాలకు గురవుతుంటే సామాన్య ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తున్నారు కలెక్టర్లు. సో ఇక్కడ ఈ విషయంపై నేనేమంటున్నానంటే మహేంద్రన్న, ప్రజలకి చాలా వరకు అండర్ ప్రివిలేజ్ వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఇప్పుడు బయట షాప్లలో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే రోడ్ సైడ్ వ్యాపారాలు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ తెలియదు. మనం ఎంతసేపు వాళ్ళకి ఫోన్పేలు చేస్తున్నాం, వస్తున్నాయి డబ్బులు, బాగుంది. బట్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్లే పదే చెప్తున్నారు. కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే, నేను కాదనట్లేదు. కానీ ఎట్లా తెలవాలి ఇప్పుడు ఈ వార్తలు ఒరిజినల్దా లేదంటే ఇది కరెక్టేనా అబద్ధం కాదని తెలుసుకునే పరిస్థితి ఉందా? ఎవరన్నా చెప్తారా? మాట్లాడుతున్నది ఇప్పుడు మరి అది చెప్పాలి కదా మనం. ఇప్పుడు ఏమని చెప్పంటావు? ఇంకా చెప్పు. ఇగో మీకు వచ్చే మెసేజ్లు అన్ని కూడా మీ చెప్పు. అదే మనకు వచ్చేటి కావచ్చు, వాళ్ళకి వచ్చేటి కావచ్చు. మీకు వచ్చిన మొబైల్లో ఏది ఉన్నా కూడా తక్కువ మన క్లిక్ చేయొద్దని చెప్పు. అర్థమైందా? ఇంటూ జనాలు మరి అట్లా చెప్పాలి. అయ్యా మీకు వచ్చిన ఏ మెసేజ్లు అయినా కూడా ఇట్లా క్లిక్ చేసారనుకో అట్లా మీ డబ్బులు పోతాయి. కాబట్టి అది ఎప్పుడు చేయొద్దు. అట్లా చూడుర్రి, ఆలోచన చెయ్యిర్రి. ఇగో మొబైల్ వచ్చింది కదా, మెసేజ్ వచ్చింది కదా, నేను ఇట్లా క్లిక్ చేస్తా అంటే మాత్రం ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే ఒకప్పుడు దొంగలు ఎట్లా రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టి చంపి దొంగతనం చేసేవాళ్ళు. ఈ సైబర్ మోసగాళ్ళు గట్లా కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, అయ్యా మీ ఊరిని అరెస్ట్ చేసినాం, అయ్యా ఇగో మీకు డబ్బులు పంపించినాం అని చెప్పి ఇట్లా రకరకాలుగా మోసాలు చేస్తారు. అవి పంపించిన వెంటనే గిట్లా క్లిక్ చేస్తే గట్ల మన బ్యాంకులో ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. ఇగో ఎట్లుంది తెలుసా మోసగాళ్ళు చేసేది? నిజానికి పెట్రోల్ బాటిల్లో పెట్టకపోయేసి ఇట్లా మూత తెరిస్తే ఎట్లా ఆవిరైపోతాయో మీరు కనుక క్లిక్ చేస్తే గట్లనే మీ పైసలు పోతాయి. మీ బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో జాగ్రత్తగా ఉండాలంటే కొద్దిగంత తెలివిగా పని చేయర్రి, బుద్ధి చెప్పుర్రి, బుద్ధిగా పని చేసుకోర్రి. ఇష్టం వచ్చినట్టు మీ మొబైల్ని వాడడం కాదు. ఇగో ఈ స్మార్ట్ మొబైల్ వచ్చిందని చెప్పి చాలామంది విడిగా అన్నీ క్లిక్ చేస్తుంటారు. ఇగో మా ప్రశాంత్ చదివిండు కదా, ఇప్పుడు ఏం చదివిండు చూసిరా? కలెక్టర్లు అంట, జిల్లాలో చేసే కలెక్టర్ల పేర్లతోటే ఫేక్లు నకిలీ ఖాతాలు చేసి ఆ ఖాతాల ద్వారా మీకు మెసేజ్లు పంపిస్తున్నారు. మీరు డబ్బులు పంపించారు అనుకో మీరు పోయి గంగలు కలిసినట్టే, మీరు చేసుకున్న పైసలు పోతాయి, మీకు బాధ తప్పది. కాబట్టి మీరు మొబైల్ వాడేటోళ్ళు ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం ఆలోచన చెయ్యిర్రి. ఆలోచన చేయకపోతే మీ ఆస్తుపాస్తులన్నీ కూడా బ్యాంక్ ఖాతా అన్నీ కూడా ఆవిరైపోతుంది. మరి ప్రశాంత్ మళ్ళీ ఒక టాపిక్ ఏమైనా చెప్తారా? చూద్దాం. ఏముండవు ప్రశాంత్, మంచిగా ఉండాలి. మహేంద్ర నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అన్న. ప్రజలందరూ అప్రమత్తంగా వీటి విషయాలపై ఉండండి. మొబైల్ ఎక్కువగా వినియోగించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ లింకులు పడితే ఆ లింకులపై దయచేసి మీరు నొక్కకండి, ఓపెన్ చేయొద్దు ఇది. సో దీనిపై ఇంతవరకు మనం చర్చించుకున్నాం.